హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక చిన్న స్టోరీని షేర్ చేసుకుందాం. ఒక ముసలాయన కారు నడుపుతూ పెద్ద అతను వెళ్తూ ఉంటే వెళ్ళి కారుని తుడుస్తూ కిటికీలోంచి కొద్దిగా చాలా రోజులైంది ఆహారం తీసుకొని కొద్దిగా డబ్బులు ఇవ్వండి, భోజనం చేస్తాను అని అడిగాడంట. అడిగితే ఆ డ్రైవ్ చేసిన అతను 100 రూపాయలు చిల్లర ఉందా అని అడిగాడంట. అడిగితే ఉందయ్యా అనుకుంటూ 90 రూపాయలు ఇచ్చాడంట. 10 రూపాయల కోసం 90 రూపాయలు ఇస్తే ఆ 90 రూపాయలు తీసుకొని, నా కార్ని నీట్గా తుడిపించుకున్నాను, నువ్వు పిచ్చి క్లాత్తో దులపటం వలన ఇంకాస్త మురికయింది, నా గ్లాసులన్నీ డస్ట్ పట్టినాయి, నువ్వు తొడవటం వల్ల ఈ 90 రూపాయలు కూడా శుభ్రం చేసుకోవడానికి తీసేసుకుంటున్నానని కారు వేసుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే కొద్దిగా దూరం పరుగు తీశాడంట ముసలాయన. అయ్యయ్యా, ఈరోజు డబ్బులు ఏం లేవు, ఆహారం తీసుకోలేదు, నీరసంగా ఉన్నాను, నా డబ్బు నాకు ఇచ్చేయండి అంటూ కొంత దూరం పరుగు తీశాడంట. తీస్తే అతను ఆగలేదంట, వెళ్ళిపోయాడంట. స్పీడ్లో టర్న్ తిరిగి వచ్చేటప్పుడు ఈ ముసలాయన అలా పరుగు తీస్తూ రోడ్డు క్రాస్ చేసి పక్కకు వచ్చేసరికి అదే కారు అతను రాయిని గుద్ది ఆ చక్రం మీద ఇలా పడి ఉన్నాడంట. అయితే అతన్ని చూసి ముసలాయనే ఒక దీని మీద తోపుడు బండి మీద తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాడంట. ట్రీట్మెంట్ బాగా జరిగింది, మంచిగా అయ్యాడు. పొద్దున ఎలా ఉన్నాడో ఏంటో చూద్దామని వచ్చాడంట. అతను లేచి తిరుగుతూ, ఏంటి నువ్వు హాస్పిటల్లో వచ్చావు పిచ్చి పిచ్చి బట్టలతో, అది ఇది అంటే డాక్టర్ తిట్టి, ఇతను కానీ నిన్న నేను తీసుకురాపోయి ఉంటే ఏమయ్యేదో తెలుసా, అది ఇదని డాక్టర్ రియలైజేషన్ చేశాడంట. చేస్తే అయ్యో తప్పు చేశాను, సారీ అనుకొని ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఏం జరిగింది ఏంటి, నువ్వు ఇలా అడుక్కోటాకల కారణం ఏంటి అంటే, నా కొడుకు మొత్తం ఆస్తి మొత్తం సంతకాలు పెట్టమన్నాడని నమ్మి పెడితే మొత్తం ఆస్తి అంతా తీసుకొని ఇంకా ఎక్కడికో భార్య పిల్లలతో వెళ్ళిపోయాడు, ఇంకా నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, అందువల్ల ఏదో కష్టం చేసుకొని బ్రతకాలి కదా అని నేను నాకు చేతనైన పని చేసుకొని బ్రతుకుతున్నాను అన్నాడంట. అయితే మరి నేను చూసుకుంటాను రండి అని తీరా చూస్తే అతను వాళ్ళ మాస్టర్ అని అంట. అయ్యో మాస్టర్ మీరేనా, మిమ్మల్ని గుర్తించలేదు, ఇలాగా దూరంగా ఉంటే గుర్తించలేకపోయాను అని సారీ చెప్పి, మాస్టర్ మీరు రండి, మాతో మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం అది ఇది అన్నాడంట. అంటే వద్దు నాయన, నేను ఎవరితో రాను, అప్పుడు కొడుకు ఆస్తి పట్టుకుపోయాడు, ఇప్పుడు ఉన్న 90 రూపాయలు నువ్వు పట్టుకుపోయావు, ఎప్పుడైనా నా లైఫ్ మళ్ళా కష్టాలతోనే కష్టపడి జీవించాల్సిందే, ఎన్ని రోజులు ఆహారం ఉంటుందో ఎన్ని రోజులు ఉండదో తెలీదు, ఈ జీవన విధానం ఇలాగే గడిచిపోతుంది, నేను ఎవరికి భారం కాను, ఎవరి దగ్గరికి రాను అని ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా అతను పని తను చేసుకుంటూ అలా దారి ఎండ్లెస్ ప్రయాణంలాగా అతను బాటసారిలాగా వెళ్ళిపోతూనే ఉన్నాడంట. సొంత మాస్టర్ అయ్యుండి కూడా ఇతను గుర్తించి ఏమీ చేయలేని పరిస్థితిలో హృదయ విదారకంగా ఉన్నాడంట. ఈ స్టోరీ చాలా చోట్ల గమనించి ఉంటారు, కానీ ఏదన్నా ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు కొద్దిగా సపోర్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. బాయ్ ఫ్రెండ్స్.